కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. గత వారం కంటే కూడా ఈ వారం ఇంకా చాలా బాగుందని చెప్పొచ్చు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఒక వాహనం కానీ, ఇల్లు కానీ, విల్లా కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. 10 మందిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఇంట బయట ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 6 రాహు అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు వీళ్ళకి కలిసి వస్తాయి. విదేశీయానం చేయాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పొచ్చు. కలిసి వచ్చే అవకాశాన్ని వదులుకోకుండా ముందుకెళ్ళడం చెప్పదగింది. అదేవిధంగా ఉద్యోగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు ఊహించని ప్రమోషన్ కావచ్చు, లేదా దీనికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం మన ధర్మం అది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం మీకు అనుగుణంగా ఉంటుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తను వినగలుగుతారు. హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవారికి, సినీ కళారంగంలో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్, లా ఫామ్, పోలీస్ డిపార్ట్మెంట్లో హైర్ అఫీషియల్స్ ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు ఉండే విధంగా గోచరిస్తోంది. రాజకీయ నాయకులకి పదవీ యోగం సూచించే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలు మీరు చక్కగా ఉపయోగించుకుంటారు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి బద్ధకం అనుకోవచ్చు, లేదంటే తర్వాత చేద్దాం అనుకోవచ్చు. ఆ డిలే అవ్వడం వల్ల కొంత వెనకంజు ఉంటారు. నలుగురిలోనూ ముందుండాలి, మనం ఫస్ట్ రావాలనే కంటే చదివాం కదా, ఉన్నాం కదా అన్న భావంతో ఉంటారు. కానీ అటువంటి కాకుండా నలుగురి కంటే మనం ముందుండాలి, బాగా చదవాలి, పైకి ఎదగాలన్న భావనతో ముందుకు వెళ్ళండి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు చదివే వయసులో చదువుకోవాలి. ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలి. పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఈ ప్రేమ వివాహాలు అని చెప్పేసి సినిమాలకి, షికాలకి తిరగడం అనేది ఎంతవరకు సమాజం ఆలోచించండి. ఇది నేను ప్రతి ఒక్క విద్యార్థిని అడుగుతున్న ప్రశ్న ఇది. మనం చదువు అయిపోయి ఉద్యోగం వచ్చే టైంకి అప్పుడు మనం ఆలోచిస్తాం, అయ్యా అప్పుడు మనం సరిగ్గా చదువుకుంటే బాగుండేదని అప్పుడు ఎంత ఆలోచిస్తామో అదే ఇప్పుడు మనం ఎందుకు చేయకూడదు. ఇటువంటి విషయంలో ప్రతి ఒక్క విద్యార్థులు తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి, తర్వాత గురువుకి రెస్పెక్ట్ ఇవ్వండి. నేను ఈ మధ్యకాలంలో చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి చెప్తున్నాను. కొంత బాధాకరంగా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అది. కాబట్టి ప్రతి విద్యార్థులు చక్కగా చదువుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, అలాగే ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.